వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శివ అండ్ మనం లెట్స్ వి స్టార్ట్. అది వాట్సాప్లో హై క్వాలిటీ వీడియోస్ మన మామూలుగా స్టేటస్ పెడతాం కదా, స్టేటస్ పెట్టినప్పుడు వీడియోస్ అనేవి బ్లర్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఎలా చేయాలి అని ఆల్రెడీ చాలా వీడియోస్ చేసాము. బట్ ఆ వీడియోస్లో మనం కంప్రెసర్ వాడాం, వీడియో కంప్రెసర్. బట్ ఇప్పుడు వీడియో కంప్రెసర్ యూజ్ చేసినా సరే వాట్సాప్లో బ్లర్ అయిపోతున్నాయి. సో లెట్స్ వి సీ. ఒక్కసారి ఒక వీడియో పెడతాను అండ్ ఈ వీడియోని నేను నా స్టేటస్లో పెడుతున్నాను. దీన్ని ఇలానే సెండ్ చేసేసాను. ఓకే, ఇది సెండ్ అవ్వనివ్వండి. ఒకసారి వీడియో ఇద్దాం. మనము వీడియో చూసుకుంటే మాత్రం వీడియో చూస్తే ఏమో క్వాలిటీ బాగానే ఉంది, వీడియో క్వాలిటీ అంతా బాగానే ఉంది. ఒక్కసారి ఇప్పుడు వాట్సాప్లో స్టేటస్ పెట్టాం కదా, అది చెక్ చేద్దాము. ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ చూద్దాము. మొత్తం బ్లర్ అయిపోయింది, మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఫోటో మొత్తం కొంచెం బ్లర్గా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ ఎలా రెక్టిఫై చేసుకోవాలనుకుంటే ఫస్ట్లీ మీ కాంటాక్ట్స్ ఓపెన్ చేసుకొని మీ నెంబర్ని మీరే ఫిట్ చేసుకోండి. ఇప్పుడు నా నెంబర్ ఉంది, ఇది నా నెంబర్ ఆల్రెడీ నేను ఫిట్ చేసుకున్నాను. సో మన నెంబర్ మనం ఫిట్ చేసుకున్నాక టెక్స్ట్ మెసేజ్ ఇక్కడ క్లిక్ చేసి యూ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. మీ నెంబర్ మీరు ఫిట్ చేసుకున్నాక యూ అనే వస్తుంది. యూ సెలెక్ట్ చేసుకొని దీంట్లో మీరు ఆ వీడియో అనేది హెచ్డి క్వాలిటీ, ఇక్కడ మనకి హెచ్డి అనే ఆప్షన్ వస్తుంది. ఈ హెచ్డి సెలెక్ట్ చేసుకొని హెచ్డి క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని దీన్ని సెట్ చేయండి. మన చాట్లో మీరు సెట్ చేసుకోండి. మన చాట్లో ఇది పంపించేశాక ఇలా వీడియో సెండ్ అయిపోయాక ఈ వీడియోని ఫార్వర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఫార్వర్డ్ ఆప్షన్ క్లిక్ చేసేసి డైరెక్ట్ మీ స్టేటస్లో ఏదైనా టెక్స్ట్ అనుకుంటే రాసేసుకొని అండ్ ఎమోజీస్ ఇలా పెడతారు కదా, పెట్టేసుకొని ఇది సెండ్ చేశాను, ఫార్వర్డ్ చేశాను. ఇప్పుడు ఒకసారి 2 వీడియోస్ చెక్ చేద్దాం మనం. ఇది ఫస్ట్ పెట్టిన వీడియో అండ్ ఇది సెకండ్ పెట్టిన వీడియో. సెకండ్ పెట్టిన వీడియోకి ఫస్ట్ పెట్టిన వీడియోకి తేడా తెలుస్తుంది. అనేది చాలా వరకు నీట్గా ఉంటుంది. కంప్రెస్ అయిపోద్ది వీడియో, డైరెక్ట్ వాట్సాప్లోనే కంప్రెస్ చేయడం అనమాట. ఓకే, థ్యాంక్ యూ.